లేడీ కాకి నక్క కథ. అనగనగా మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కాకి లేడీ ఎంతో స్నేహంగా ఉండేవి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడి తెచ్చి కాకికి ఇచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే తెచ్చి లేడికి పెట్టేది. ఈ విధంగా ఆ రెండు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి మంచి చెడులను ఒకరికి చెప్పుకుంటూ అన్యోన్యంగా ఉన్నవి. ఆ అడవిలోనే ఒక జిత్తులమారి నక్క కూడా ఉంది. ఒకనాడు ఈ లేడిని చూసి ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేత మేసే లేడి దగ్గరికి వెళ్ళి, నమస్కారం లేడి బావగారు, నేను ఈ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూర జంతువులు బాధపడలేక ఇలా వచ్చాను. వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు. మీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది. నీకు ఈ చోటు బాగా తెలుసు కదా. ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దామని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది. లేడీ నక్క మాటలు నమ్మింది. ఆపదలో ఉండి శరణు వేడి స్నేహం కోరి వచ్చిన తోటి జంతువును ఆదరించడం కనీస ధర్మం అని భావించింది. నక్కతో స్నేహం చేయాలని, నక్కబావ, నాకొక కాకి స్నేహితుడు ఉన్నాడు. మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు దగ్గరే ఉంటున్నాము. నీవు కూడా మాతో పాటు ఉందువుగాని మా ఇంటికి వెళ్దాం రా అని దాన్ని వెంట పెట్టుకొని కాకి దగ్గరకు వచ్చి దానికి నక్క విషయం అంతా చెప్పింది. కాకి జింకతో, మిత్రమా, మంచి చెడు ఆలోచించకుండా కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహం చేయకూడదు. ఇది జిత్తులమారి నక్క, పైగా మాంసాహారి కూడా. దాని గుణగణాలు మనకు తెలియవు. అలాంటి వారి స్నేహం మంచిది కాదు. వారి వారి గుణగణాలు తెలియకుండా ఎవరిని పడితే వారిని దరికి చేరనిస్తే పిల్ల మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణాలు కోల్పోయిన గద్దవలే అవుతుంది. ఆ కథ చెప్తాను విను అంటూ ఆ కథ చెప్పింది. ఆ కథ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? బాయ్.